డిఎస్సికి సంబంధించినటువంటి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది మనకి మార్నింగ్ రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే ఈ ఫైనల్ సెలక్షన్ లిస్ట్‌లో నేమ్స్ ఉన్న అభ్యర్థులందరికీ కూడా నా తరపున, అలాగే నా ఛానల్ తరపున అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆళ్ళకి కంగ్రాచ్యులేషన్ చెప్తున్నానండి. మీ యొక్క కలలనేది నెరవేరాయి. కాబట్టి ఈ యొక్క నెక్స్ట్ మీరు మంచి ఉపాధ్యాయ వృత్తిలో మంచి పేరు తెచ్చుకోవాలనేసినైతే నేను కోరుకుంటున్నాను. అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిన వారి యొక్క నేమ్స్ అనేవి లిస్ట్‌లో కనిపించలేదండి. అయితే వాళ్ళ బాధ వివరించలేనిది. ఎందుకంటే ఆల్రెడీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీటెడ్‌గా అయ్యి వాళ్ళకి రీకాల్స్ రాకంట కొందరికి రీకాల్స్ వచ్చేసి వాళ్ళకి కొన్ని డాక్యుమెంట్స్ వాళ్ళు అడగడం జరిగింది. వాళ్ళ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేశారు. అయితే ఇటువంటి అన్నీ కూడా జరిగాయి. అయితే వాళ్ళకి సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోయింది. అయితే వాళ్ళకి జాబ్ కన్ఫర్మ్ అయిపోయిందని అనుకున్న సందర్భంలో లిస్ట్‌లో వాళ్ళ నేమ్స్ కనిపించకపోవడం ఒక్కసారి అయితే మాత్రం గందరగోళానికి వాళ్ళ యొక్క మైండ్ సెట్స్ అన్నీ వెళ్ళిపోయాయి. వాళ్ళ బాధ అనేది వివరించలేనిదండి. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీస్‌తో పాటు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒక్కసారి వాళ్ళ ఆశలు నిరాశలయ్యి. అయితే మనకి ఆల్రెడీ డిఎస్సి కన్వీనర్ గారు ఈ లిస్ట్ ఇవ్వకముందులే మనకి ప్రెస్ నోట్ అనేది ఆల్రెడీ రిలీజ్ చేశారు కదా! అందులో క్లియర్‌గా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి పిలిపిస్తున్న కాల్ లెటర్ సెండ్ చేసినంత మాత్రానికి మీకు జాబ్ వచ్చినట్టు కాదనేసి నాకు వివరించారు. అయితే ఒక విషయం అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా స్ట్రాంగ్‌గా నమ్మారండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాకు అయింది కదా! కంపల్సరీగా మాకు జాబ్ వస్తదనేసి అనుకున్న అభ్యర్థుల్లోన వాళ్ళు 1:1 నిష్పత్తిలో పిలవడం జరిగింది. అంటే ఒక అభ్యర్థికి ఒక పోస్టే కన్సిడర్ చేశారు. ఆ లెక్కన వాళ్ళు చూసుకొని ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేశారు. అయితే చిన్న చిన్న ఇష్యూస్ జరిగాయండి. ఈడబ్ల్యూఎస్‌కి సంబంధించిన ఇష్యూస్ చాలా జరిగాయి. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఇష్యూస్ కూడా అలాగే జరిగాయి. అలాగే స్పోర్ట్స్ కోటాకి సంబంధించిన ఇష్యూస్ జరిగాయి. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడాను వాళ్ళ ఫాదర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఈ అభ్యర్థి కూడా తను ఎక్స్ సర్వీస్ మ్యాన్ దగ్గర పెట్టేసి జరగడం జరిగింది. అయితే వీళ్ళని సెలెక్ట్ అయిన తర్వాత ఏం చేశారంటే ఇటువంటి పర్సన్స్ అందరినీ కూడాను రిజెక్ట్ చేయడం జరిగింది. అందరినీ కాదండి, చాలా తక్కువ మంది రిజెక్ట్ చేశారు. వాళ్ళ ప్లేస్‌లో నెక్స్ట్ మెరిట్‌లో ఉన్న అభ్యర్థిని పిలిచేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేశారండి. ఇలాగా 4 సార్లు అయితే కాల్ లెటర్ సెండ్ చేయడం వెరిఫికేషన్ జరిగింది. అందులో రీవెరిఫికేషన్‌కి కొందరు ఇష్యూస్ వచ్చాయి కదా! ఆ ఇష్యూస్‌కి కూడాను వాళ్ళకి పిలవడం జరిగింది. వెరిఫికేషన్ జరిగింది. అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత లిస్ట్‌లో నేమ్ లేని వాళ్ళ యొక్క బాధ అయితే మాత్రం ఎవరు వర్ణించలేండి. ఒక్కసారి ఎవరైతే నేమ్స్ కనిపించట్లేదంటారో ఒక్కసారి మీరు మాక్సిమం 2, 3 దీనికి సెలెక్ట్ అయ్యేటుంటే మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్‌లో కనిపించలేదనుకోండి, ఒకవేళ సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఉంటారు కదా! అందులో ఒకసారి మీరు చెక్ చేసేసుకోండి. ఎందుకంటే ఒక అభ్యర్థి 2, 3 సెలెక్ట్ అయిన అభ్యర్థుల్లో ఫస్ట్ దీనికి కనిపించకపోతే రెండో దీనికి చూడండి ఒకసారి. అలాగే మీ యొక్క మేనేజ్మెంట్స్ కోటాస్ ఉన్నాయి కదా! మీ మేనేజ్మెంట్ నేమ్స్ ఉన్నాయి కదా! మీరు ఫస్ట్ ప్రయారిటీ గవర్నమెంట్ స్కూల్‌కి ఇచ్చారా? మున్సిపల్ స్కూల్స్‌కి ఇచ్చారా? ట్రైబల్స్‌కి ఇచ్చారా? లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్‌కి ఇచ్చారంట కదా! అందులో ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనిలో కనిపించకపోతే సెకండ్ ప్రిఫరెన్స్ దీనిలో కూడా మీ యొక్క టోటల్‌గా లిస్టులన్నీ కూడాను మీరు ఏ డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన అప్లై చేశారో అన్ని మేనేజ్మెంట్లు కూడా చూసేయండి. అలాగే పోస్ట్ ప్రిఫరెన్స్‌లో ఒకవేళ మీరు 1 కంటే 2, 3 దీనికి సెలెక్ట్ అయితే అవి కూడా మొత్తం చెక్ చేసేసుకోండి. అప్పటికి కూడా మీ నేమ్స్ అనేది ఎక్కడ కూడా కనిపించకపోతే మీ యొక్క డీఈఓ ఆఫీస్ ఉంటది కదా! అక్కడ ఆఫీస్‌కెళ్ళేసి మీ ప్రాబ్లమ్ చెప్పండి. వాళ్ళు ఆ రీజన్స్ ఏంటనే చెప్పే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా గవర్నమెంట్ నుంచి మనకి రేపు వచ్చే అవకాశం ఉంటదా లేదనేది చూడాలి ఒక్కసారి. అయితే ఈ పర్సన్స్ యొక్క బాధ అనేది మాత్రం ఎవరికీ చెప్పలేరండి. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీస్ చాలా హ్యాపీగా ఉండే ఉంటాయి. కానీ ఒక్కసారి నిరాశ అయితే గురి కావడం జరిగింది. అయితే ఈ ప్రాసెస్ అంతా రాష్ట్ర విధానం జరిగింది. నెక్స్ట్ అలాగే మీ యొక్క కేటగిరీ పర్సన్స్‌కి కేటగిరీలు ఉన్నాయి. అలాగే ఓపెన్ కేటగిరీలకి ఓపెన్ కేటగిరీలోకి వెళ్లారు. ఈ యొక్క ప్రాసెస్ అంతా కూడాను ఒకటికి 2 సార్లు వాళ్ళు ఆలోచించేసే ఈ లిస్ట్ అనేది రిలీజ్ చేశారని జరగడం జరిగింది. అయితే మెయిన్‌గా ఎఫెక్ట్ అవ్వడానికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత కూడా మీకు నేమ్స్ లేకపోవడానికి బాగా ఎఫెక్ట్ అయ్యేది ఏంటంటే ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్ వీళ్ళు కూడా ఈ కోటాస్‌లోకి మిక్స్ అయిపోవడం. అంటే వీళ్ళకి సంబంధించిన ఓపెన్ దీనిలోకి వెళ్ళిపోవడం. నెక్స్ట్ వీళ్ళు కేటగిరీకి ఇచ్చిన పోస్టులు కాకుండా మిగతా దీన్ని సెలెక్ట్ అయ్యే అవకాశాలు కూడా చాలా మందికి అది కనిపించాయి. అలాగే స్పోర్ట్స్ పర్సన్‌ది, ఎక్స్ సర్వీస్ మెన్స్‌ది వీరి వల్ల కూడా లిస్ట్ కొద్దిగా చేంజ్ అయ్యి ఉండవచ్చు. మేబీ చూద్దాం. రేపు దీని గురించి ఏదైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందేమో. ఏది ఏమైనా కూడాను ఇప్పుడు ఆల్రెడీ సెలెక్ట్ అయిన వాళ్ళకైతే హ్యాపీగా ఉంటారండి. సెలెక్ట్ కాని వాళ్ళకైతే చాలా నిరాశ ఎదురయ్యింది. దీని గురించి అయితే వాళ్ళ బాధనైతే మాత్రం ఎవరిని తక్కువ చేసి మాట్లాడలేము. ఎందుకంటే ఆ జాబ్ మిస్ అయితే ఆ బాధ ఎలాగుంటుందో
ఆ అభ్యర్థులకే బాగా తెలుసు. ఎందుకంటే మిగతా వాళ్ళు ఈజీగా తీసుకోవచ్చు కానీ వాళ్ళైతే అంత ఈజీగా తీసుకురండి. అయితే ఈరోజు జరిగినటువంటి ప్రెస్ మీట్ చూసుకుంటే నారా లోకేష్ గారు మనకి ఒక విషయం చెప్పారండి. నవంబర్‌లోనే మీకు టెట్ నోటిఫికేషన్ వస్తది అని చెప్పడం జరిగింది. అయితే నోటిఫికేషన్ నవంబర్ గురించి అయితే వెయిట్ చేయండి. ఎందుకంటే ఈ డిఎస్సిలో కోల్పోయిన ప్రతి అభ్యర్థి కూడాను ఇది ఒక రకమైన ఒక ఫెయిల్యూర్ అనుకోండి. నెక్స్ట్ దీనికి మనకి ఈసారి బాగా మోక్సాలకి హైయెస్ట్ రేంజ్‌లో రావడానికి మెయిన్ రీజన్ టెట్ వెయిటేజే కాబట్టి ఈసారి టెట్ వచ్చేటప్పుడు మీరు బాగా కష్టపడండి. మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి ప్లాన్ చేయండి. అయితే దీనికి సంబంధించినటువంటి మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తెలుస్తుంది టెట్ గురించి అయితే. అలాగే ప్రతి సంవత్సరం కూడాను డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుందని కూడా మనకు ఆల్రెడీ 1 మంత్ బిఫోరే లోకేష్ గారు కూడాను మనకి చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క నవంబర్ ఎవరు కూడాను ఆశలు వదులుకోవద్దండి. ప్రతి ఒక్కరు కూడాను నెక్స్ట్ ఈ జాబ్స్‌తో పాటు రిమైనింగ్ నోటిఫికేషన్స్ వస్తాయి కదా! దానికి సంబంధించిన నోటిఫికేషన్స్ కూడాను మీరు ట్రై చేయండి. అలాగే కొందరు అభ్యర్థులైతే ఈ యొక్క పోస్ట్ రాలేదు కానీ నిరాశపడొద్దండి. అయితే ప్రెజెంట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీటెడ్‌గా అయిపోయి రాని వాళ్ళ బాధ అయితే ఎవరికీ చెప్పలేదండి. అక్కడ కాకుండా నార్మల్‌గాని డాక్యుమెంట్ వెరిఫికేషన్ చాలామంది కావాలి, అది క్వాలిఫై అవ్వలేదు కదా! వాళ్ళందరూ కూడా ఇంకా బాగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ డిఎస్సిలో మాత్రం మనం సక్సెస్ అయ్యే విధంగా అయితే ప్రిపేర్ అవ్వండి. ఓకే. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్‌కి రేపటి నుంచి అయితే కాల్స్ వచ్చే అవకాశం ఉందండి. దేనికోసం అంటే ఈ విజయోత్సవ సభ మనకి 19వ తేదీన జరిగే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి కదా! ఈ విజయోత్సవ సభకు సంబంధించినటువంటి ఈ ట్రాన్స్‌పోర్ట్ డీటెయిల్స్ అనేది వీళ్ళు సెండ్ చేయడం జరుగుతుందండి మాక్సిమం రేపటి నుంచి అయితే. అయితే మీకు 18వ తేదీన అయితే మీరు స్టార్ట్ అవ్వడం ఉంటది. ఈ 18వ తేదీన మనకి మేబీ మార్నింగ్ అనేది మీ యొక్క ప్లేసెస్‌కి దగ్గరలో ఉన్నటువంటి స్టాప్ దగ్గర అయితే మీకు బస్సు అవైలబుల్‌గా ఉంటది. అయితే దీనికి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందనేది మీ డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన మీకు ఎంఈఓ గారు, డీఈఓ గారు అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. అలాగే ఒక అభ్యర్థితో పాటు ఇంకొక అభ్యర్థికి ఛాన్స్ ఇచ్చారు. అలాగే నెక్స్ట్ వాళ్ళు రుజువు కింద ఏది చూపించాలంటే మాక్సిమం అయితే ఒకసారి మనం అప్పుడు చెప్పిన హాల్ టికెట్ అనేది చూపించమని జరిగింది. లేకపోతే మీ యొక్క స్కోర్ కార్డ్స్ అయినా ఏదైనా ఒకటి ఐడెంటిటీ కార్డ్ అనేది చూపించాలి. అంటే డిఎస్సికి సంబంధించిన పర్సన్స్ అని మీరు. నెక్స్ట్ ఇప్పుడు మీకు ఆల్రెడీ సెలెక్ట్ అయిన క్యాండిడేట్ లిస్ట్ ఉంది కదా! అది చూపించిన నో ప్రాబ్లమ్ అండి. అయితే సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఎప్పటి నుండి మేనేజ్మెంట్‌కి సంబంధించినటువంటి నేమ్స్ ఉన్నాయి కదా! మీరు ఏ స్కూల్ అనేది ఎక్కడ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు, అది ఎప్పటి నుంచి ఆ స్కూల్ గురించి, అక్కడ సాస్ గురించి, అక్కడ స్ట్రెంత్ ఆఫ్ స్టూడెంట్స్ మీరు చూసుకోండి. ఎందుకంటే మీరు స్కూల్‌కి వెళ్ళేటప్పుడు అక్కడ స్ట్రెంత్ తగ్గిందనుకో మేబీ మీకు ట్రాన్స్‌ఫర్ అయ్యే అవకాశాలు తర్వాత రోజుల్లో ఉంటాయి. కాబట్టి ఏదో ఒక స్కూల్‌ని సెలెక్ట్ చేసేద్దాం ఏదో ఒక దగ్గర అంటే ఓకే. అది మీ చాయిస్ అండి. అయితే అక్కడ స్టూడెంట్స్ మీ యొక్క ట్రాన్స్‌పోర్ట్ అనేది ఏ రకంగా ఉంటది, మీకు నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటది, ఇవన్నీ చెక్ చేసుకోండి మేబీ. ఒకవేళ మీకు ఛాన్స్ లేకపోతే ఎక్కడైనా జాబ్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఛాన్స్ వచ్చి కూడాను మిస్ అవ్వకూడదు. మెయిన్ చాలామంది అయితే నోటిఫికేషన్‌లో ఫస్టే మెన్షన్ చేశారు. ఎస్జిటిఎస్ఏ దీని కేసు పడిందని కూడా విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ చాలామంది అయితే ఎస్జిటిలో పోస్టులు ఎక్కువ ఉన్నాయి కదా! మనకు ఆంధ్ర కాంపిటీషన్ బాగానే వేకెన్సీ ఉంది. కాంపిటీషన్ కూడా బాగానే ఉంటది అన్నట్టుగా మీరు ట్రై చేశారు. అయితే ఎస్ఏ కూడా మీరు పాపం సెలెక్ట్ అయ్యారు. అయితే ఏం జరిగిందంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళు కన్సిడర్ చేశారు కాబట్టి మీకు ఎస్జిటే ఇచ్చారు. ఎస్సీ ఇవ్వలేదు. ఆ విషయం మీకు తెలిసింది. అయితే ఇప్పుడు అందరూ కూడాను దీని గురించి అయితే మాకు మార్పు చేసుకునే అవకాశం కావాలంటున్నారు. అయితే గవర్నమెంట్ అయితే దీని గురించి అసలు 100% అయితే సక్సెస్ చేయదు. ఎందుకంటే ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారు. మీరు ఆల్రెడీ తెలిసే ఉంటది. అందరూ బీఈడీ చేసేసి, ఎడ్యుకేషన్ చేసేసి, డిఎస్సీ అన్ని క్వాలిఫై అయిన వాళ్ళకంటే మనమైతే రివర్స్ అలా అయితే ఏదైనా నెగెటివ్ చేయొచ్చు. కాబట్టి దాని గురించి అయితే మీరు ఆలోచించకండి. ఒకవేళ మీరు ఎస్జిటిలో వస్తే మాక్సిమం 15 సంవత్సరాల వరకు కూడాను మీకు ఎస్ఏగా ప్రమోషన్ వస్తదనే ఛాన్సెస్ కూడా లేదు. అయితే మీ చేతులారా కూడా జారి వేసుకుండా ఎస్ఏకి మీరు సెలెక్ట్ అయినా కూడా ఎస్జిటిగా చేయాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. ఓకే. అయితే మనకి ఏంటంటే మేనేజ్మెంట్ నేమ్స్ ఆల్రెడీ మీరు ఇప్పుడే సెలెక్ట్ చేసుకోండి అని చెప్పాను కదా! అయితే మేబీ మనకి ఈ విజయోత్సవ సభ 19వ తేదీ అయిపోయిన తర్వాత మాక్సిమం మనకి 21 గాని 22 కూడా వెబ్ కౌన్సిలింగ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. మనకు ఆల్రెడీ చెప్పారు. దసరా సెలవుల్లో వెబ్ కౌన్సిలింగ్ ఉండొచ్చు. అలాగే ట్రైనింగ్ కూడా ఉండొచ్చు అని చెప్పారు కదా! మేబీ ఈ వెబ్ కౌన్సిలింగ్ అనేది మనకి దసరా హాలిడేస్ ముందులో అయిపోవచ్చు. ఒకవేళ అవ్వకపోతే మీకు దసరాలోనే జరుగుతుంది. అలాగే ట్రైనింగ్ అనేది దసరా సెలవులు అయితే ఇది మాత్రం జరుగుతుంది. అయితే పోస్టింగ్ విషయానికి వస్తే మనకి నెక్స్ట్ మంత్ అయితే ఫస్ట్ వీక్ అంటే మ్యాక్సిమం మనకి అక్టోబర్ 3 కానీ 4 కానీ మీరు పోస్టింగ్లో ఉండే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓకే. మరొకసారి కూడాను సెలెక్టెడ్ అయిన పర్సన్స్ అందరికీ కూడాను కంగ్రాచ్యులేషన్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.